ఈ నెల 12వ తేదీన బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జొన్నవాడ అభివృద్ధికి తోడ్పడిన దాతల సహకారంతోనే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 13 సంవత్సరాల క్రితం కత్తుల రామరాజు గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగానే గుడి కార్యనిర్వహణ జరిగిందని చెప్పారు. నూతన కమిటీ సభ్యుల ప్రోత్సాహకంతోనే తనను గౌరవ అధ్యక్షులుగా నియమించారన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర దంపతులు దాతలు హాజరవుతారని చెప్పారు. పట్టణ ప్రజలు కమిటీ సభ్యుల సహకారంతో ఆలయ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తారన్నారు. దీనిని మరో పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తల మండలి అధ్యక్షులు కత్తుల చంగల్రాయుడు, గౌరవ సలహాదారులు గండి రఘురామయ్య, చేపూరి చలమయ్య, కార్యదర్శి గంజం పెంచల ప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మండలం దుర్గానగర్ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం భక్తులకి తెలియపరిచేదానికి మేమందరం కూడా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీడియా ద్వారా భక్తులకి ప్రమాణ స్వీకారోత్సవం 12వ తేదీ ఆదివారం జరుపుకుంటామని తెలియజేసేదానికి ఈరోజు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు కత్తులు చెంగల్రాయుడు గారు, అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ మేము ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమాలు వివరాలు తెలియజేస్తున్నాము. నేను జొన్నవాడ దేవస్థానం పూర్తయిన పాట నా కార్యక్రమాలు నా పనుల్లో నేను ఉన్నాను. ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ వ్యవస్థాపక అధ్యక్షులు కానీ అందరూ కూడా నా దగ్గరకు వచ్చి, అలా మీరు కనకదుర్గమ్మ వారి ట్రస్ట్ బోర్డులో ఉంటే అమ్మవారి దేవస్థానం డెవలప్ అవుద్ది, మీ భార్యాభర్తలు ఇద్దరూ దేవస్థానం కొరకు అభివృద్ధి పదంలో ఉండాలని వీళ్ళందరూ కూడా కోరడం, అందుకు సమ్మతించి మేము ఒప్పుకోవడం జరిగింది. మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఇదేంటంటే రాష్ట్రంలోనే ఇంత పెద్ద కమిటీ ఎవరు చూసుండరు. ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే టౌన్లో అందరినీ కూడా కలుపుకుంటే అందరూ భాగస్వాములు అయితే దేవస్థానం అభివృద్ధి చెందేదానికి మనవంతు కృషి చేసేదానికి అనే ఒక ఉద్దేశంతో అందరం కూడా మాట్లాడుకొని దానికి సమ్మతించి గౌరవ శాసనసభ్యురాలి శ్రీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ దగ్గరికి మేమందరం కూడా పోయి, అమ్మ ఇట్ట కనకదుర్గమ్మ గుడి బుచ్చిరెడ్డిపాలెంలో ఉంది, మీరు ఎలక్షన్ రోజు కూడా ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకొని పోయి ఉన్నారు, ఈ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరుపుకోవాలని మేము అందరం కూడా మేడం దగ్గరకు పోయి చెప్పడం, మేడం గారు కూడా సంతోషించి మంచి కార్యక్రమం, మేము కూడా వస్తాము, వీలుంటే ఎంపీ గారు మేము ఇద్దరం కూడా వచ్చి స్వామి అమ్మవారి దర్శనం చేసుకొని మీ ప్రమాణోత్సవం చూసి వస్తామని చెప్పడం జరిగింది. అందుకని మా స్వాముల ద్వారా ముహూర్తం ఏర్పాటు చేసుకొని రేపు 12వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు అత్యంత ప్రజల సమక్షంలో, గ్రామ సమక్షంలో, అమ్మవారి భక్తుల సమక్షంలో ఈ ప్రమాణోత్సవం జరుపుకోవాలని మా ట్రస్ట్ బోర్డు సభ్యులు మేము అందరం కూడా నిర్ణయించుకోవడం, దీంట్లో
బుచ్చి నగరం పట్టణ వాసులు అందరిని కూడా కలుపుతూ అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా మేము జొన్నవాడ చైర్మన్గా ఉన్నప్పుడు సహకారాలు అందించినటువంటి హైదరాబాద్ వాస్తవులు కొలన్ రాజారెడ్డి దంపతులు, అలాగే హైదరాబాద్ వాస్తవులు తమ్మినేని మల్లికార్జున నాయుడు దంపతులు, పిడూరు శంకర్ రెడ్డి నెల్లూరు వాస్తవ్యులు దంపతులు, బెంగళూరు వాస్తవ్యులు కామాక్షయ వాళ్ళ దంపతులు, ఇంకా అనేక మందిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. వారిని ఎందుకు ఆహ్వానిస్తున్నాం అంటే, అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆమె కృపా కటాక్షాలు పొందాలని, అలాగే దేవస్థానం డెవలప్మెంట్కి వాళ్ళు చాలా మంచి భక్తులు కామాక్షమ్మ టెంపుల్ని కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసినటువంటి దాతలు ఎంతోమంది ఉన్నారు. అందులో ముఖ్యమైన దాతల్ని మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సంతోషించి వస్తామని చెప్పారు. అలాగే మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు కానీ, ఆ దాతలు కానీ, మన గ్రామ ప్రజలు కానీ, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ అందరం కూడా 12వ తారీఖు ఈ ప్రమాణోత్సవం జరుపుకోవడానికి ఏర్పాటు చేసుకొని ఉన్నాము. ఈరోజు ఈ మీడియా మిత్రుల ద్వారా రాష్ట్రం కానీ దేశం కానీ అందరికీ తెలియపరిచేదానికి పలాని బుచ్చిరెడ్డిపాళెంలో కనకదుర్గమ్మ వారి దేవస్థానం ఉంది, మనం కూడా పోయి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని అనుకుంటారనే ఉద్దేశంతో మా మీడియా మిత్రుల ద్వారా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు భక్తుల సమక్షంలో ఈ గుడి వైభవంగా గుడి గురించి అని తెలియపరుస్తూ మేము ఆ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తామని తెలియపరుస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కత్తుల చెంగల్రాయుడు వాళ్ళ తండ్రి గారు ఈ దేవస్థానం నిర్మించినటువంటి రామరాజు గారికి నేను నమస్కారం చేస్తూ, మరొక ముఖ్యమైన నాయకులు బేద మస్తానరావు గారు రాజ్యసభ సభ్యులు, బేద రవిచంద్ర గారు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు వాళ్ళ దంపతులను కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా ఆ రోజు వచ్చేదానికి సుముఖం వ్యక్తం చేశారు. కావున భక్తులందరి సమక్షంలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకునేదానికి మేమందరం కూడా ఉత్సాహంగా ఉండి దిగ్విజయంగా జరుపుకోవటమని కోరుకుంటూ, ఏదేమైనా నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా మీడియా మిత్రు సోదరుల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏ కార్యక్రమం Please subscribe SS News AP.